ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామక మల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మ, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమాని కాదని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా, రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు. నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్కంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడతావు. అలా ఆ యజమాని దుడ్డుకరతో గాడిదని చావుబాస్తాడు. అందుకే అన్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు.